సో గైస్ మనం అయితే మధ్యప్రదేశ్లో ఒక ఫేమస్ మసీద్ దగ్గర అయితే ఉన్నాం. సో రండి చూపెడతా లోపల ఎలా ఉంది ఏంటంటే. మేము యాక్టర్స్ అయ్యి మనం అయితే మధ్యప్రదేశ్ వచ్చేసాం గైస్. షూటింగ్కి చూడండి, జామా మసీద్కి అయితే మనం వచ్చేసాం. ఎలా ఉందో లోపల చూద్దాం. చూడండి, జామా మసీద్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ 15th సెంచరీ, 15వ శతాబ్దంలో ఉంది. అంటే ఎంత పురాతనంగా ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. రండి గైస్, ఫాలో అయిపోదాం. చూడండి, ఎంట్రన్స్ అద్భుతంగా అయితే ఉంది, ఎక్స్ట్రాడినరీ. రండి. సో గైస్ మనం అయితే మధ్యప్రదేశ్లో ఒక ఫేమస్ మసీద్ దగ్గర అయితే ఉన్నాం. సో రండి చూపెడతా లోపల ఎలా ఉంది ఏంటంటే. చూడండి, ఇక్కడైతే డాడీ గేమ్ లాంటిది ఇదేదో గేమ్ అయి ఉండొచ్చు మేబీ. చూడండి ఇలా గీతలు గీసింది. సో గైస్ చూడండి, అప్పట్లో ఇది రాజులు కట్టింది. మీరు చూసినట్టయితే ప్యూర్ స్టోన్ ఇది. ఒరిజినల్ ఇంత స్ట్రాంగ్గా అప్పట్లో ఎలా కట్టారో కూడా తెలియదు. ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేశారు మన పూర్వ తరాలలో అయితే. చూడండి, ఈ రాజులు కట్టించింది కాబట్టి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ ఎక్కి ఆ పైన అక్కడ మసీద్ చేసేవాడు రాజు. ఎవరైతే ఉన్నారో అక్కడ మసీద్ చేసేవారు. మిగతా కామన్ పీపుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం ఈ సరౌండింగ్ ఇక్కడంతా వాళ్ళు చేసేవారు. ఓన్లీ రాజుకు మాత్రమే అక్కడ చేసే హక్కు ఉంది. సో గాయస్ రండి మిగతాది కూడా చూద్దాం. సో గాయస్ చూడండి, ఈ మసీదులో ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఏంటంటే చెట్టు చూడండి. మీరు చెట్టు చూసినట్టయితే ఈ చెట్టుకి దాదాపు 150 to 200 ఇయర్స్ ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ లోకల్ అయితే, మధ్యప్రదేశ్ లోకల్ వాసీలు అయితే. కానీ ఏంటంటే ఈ చెట్టు ప్రత్యేకత, చెట్టు మొత్తం మీరు చూసినట్టయితే చుట్టూరు చచ్చిపోయి బ్రాంచెస్ అన్నీ పోయాయి. కానీ మధ్యలో అయితే చూడండి, మీకు మధ్యలో బ్రాంచ్ చిగురుతో ఉంది ఎంతో అద్భుతంగా. ఈ చెట్టుని చూసి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ చెట్టుని చూసి ఏంటంటే మనం ఎన్ని లోటుపాట్లు కింద పడినా సరే మన సక్సెస్ మాత్రం మనం ఎప్పటికీ వదులుకోకూడదు. కంపల్సరీ ఈ చెట్టు లాగానే ఎన్ని దెబ్బలు తగిలినా మనం నిలబడాలనే నిదర్శనంగా అయితే ఇక్కడ ఈ చెట్టు మనకు కనబడుతుంది గైస్. చూడండి ఎంతో అద్భుతంగా అయితే ఉంది. సో రండి ఇంకో ముందుకు వెళ్దాం.